ముఖ్యమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సమస్యలు సంవత్సరంలో పరిష్కరిస్తామని చెప్పారు. హాస్పిటల్లో కావాల్సిన పరికరాలు అందిస్తామని, సిబ్బంది కొరత లేకుండా చూస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. డయాగ్నోస్టిక్ పరీక్షలని ఉచితంగా అందడం ముఖ్యం. దాని గురించి ప్రభుత్వం పరిమితుల దృష్ట్యా ఆర్థిక వనరులు ఉంటే ప్రభుత్వం చేయడం, లేదా పీపీపీ మోడల్లో ప్రతి ఆసుపత్రిలో కావాల్సిన అన్ని డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెట్టేలాగా 1 year లోపల చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ సిబ్బంది కొరత అని చెప్తున్నాం. ఏదైతే వైద్యులు, పారామెడికల్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, కింద స్థాయిలో ఆర్డర్లీ ఎంప్లాయీస్ వీళ్ళు ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు ఉన్నారో వీరన్నిటిని కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అనేక ఆసుపత్రులలో ఓటీలలో ఏసీలు పనిచేయట్లా. ఈ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లో ఓటీలు పనిచేయకపోతే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిని ఎక్కడైతే ఈ మిషనరీ కావాల్సి ఉందో వీటిని కూడా సంవత్సరం లోపల వాటిని ఏర్పాటు చేసే, స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తాం. దాంట్లో అదేవిధంగా ఈ సిబ్బందుల్లో ఏంటంటే వ్యవహార ఇబ్బందులు ఉంటాయి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకందరికీ కూడా కొన్ని మోటివేషనల్ క్లాసెస్ కూడా నిర్వహించి ఎందుకంటే మన బాధ్యత ప్రజలకు సేవ చేయడానికి మనకు అవకాశం వచ్చింది. కాబట్టి ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనే విషయాన్ని కొద్దిగా మోటివేషనల్ స్పీచెస్తో సెషన్స్ నిర్వహించి వారిలో కొద్దిగా మోటివేట్ చేస్తూ, మంచి చేసిన వాళ్ళకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తూ, ఇన్సెంటివ్స్ ఇస్తూ, వాళ్ళని గుర్తిస్తూ ప్రతి నెల ఈ నర్సింగ్ స్టాఫ్ ఆఫ్ ది మంత్ అను, లేదా మంచి డాక్టర్ మంచి సేవలు చేశారు వాళ్ళకి గుర్తింపు ఇచ్చి వాళ్ళని కాస్త ప్రోత్సహించే